ఒకటికి మూడు పార్టీలు కూటమి కట్టి అధికారంలోకి వచ్చాయి. పవర్లోకి వచ్చినంత ఈజీ కాదు కలిసికట్టుగా పాలన కొనసాగించడం. ఈ విషయం తొందరగానే వాళ్ళకి అర్థమైంది. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేనకు ఏ మాత్రం పొసగటం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. ఇదేదో కార్యకర్తల స్థాయికి పరిమితం కాలేదు, ఎమ్మెల్యేల స్థాయిలోనే జరుగుతోంది. ఫ్లెక్సీల నుంచి ఫోటోల వరకు ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. ఇంతకీ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్కు ఎలాంటి అవమానం జరిగింది? పిఠాపురంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిందెవరు? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్దేశపూర్వకంగానే వారి ఫోటోలు మాయం చేస్తున్నారా? కష్టమైన నష్టమైన మరో 15 ఏళ్లు టీడీపీతో పొత్తులో కొనసాగాల్సిందేనని ఇప్పటికే మన డీసీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొస్తున్నారు. నియోజకవర్గాలలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ తమకు ఎలాంటి వాల్యూ ఇవ్వడం లేదు అని జనసేన నేతలు మొత్తుకుంటున్నా వారి అధినేత చెవికెక్కడం లేదు. ఎవరైనా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే రెండో ఆలోచన లేకుండా పార్టీ నుంచి బయటకు గెంటేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో పైకి ఆ 3 పార్టీలు పొత్తులో ఉన్నట్టుగా కనిపించినా, కూటమి అన్నట్లుగా అనిపించినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఏ చిన్న కార్యక్రమం జరిగినా, అది ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రైవేటు కార్యక్రమం అయినా, ఇటు టీడీపీ నేతలు అటు జనసేన నేతలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాలలో వారు పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మిత్రపక్షాలు కాస్త ప్రత్యర్థుల్లా మారిపోతున్నారు. ముఖ్యంగా ప్రోటోకాల్ విషయంలో, ఫ్లెక్సీల్లో తమ అధినేతల ఫోటోల విషయంలో ఎక్కువగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పి గన్నవరంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫోటో లేపేస్తే మేం తక్కువ తిన్నామా అంటూ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఏకంగా సీఎం చంద్రబాబు ఫోటోనే మాయం చేశారు జనసేన నేతలు. ముందుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జరిగిన పంచాయతీ విషయానికి వద్దాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా యానిమేటర్స్ కు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు అని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. పవన్ కళ్యాణ్ ఫోటో లేని ఫ్లెక్సీ ఉండటానికి వీల్లేదు అంటూ జనసేన నేతలు దాన్ని తీసి పక్కన పడేశారు. సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు ఉన్నాయి కదా, ఫ్లెక్సీ ఎలా తొలగిస్తారు అంటూ టీడీపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఎమ్మెల్యే ఉండగానే ఇదంతా జరిగింది. చివరకు చేసేది లేక ఎమ్మెల్యేనే జనసేన నేతలకు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా ఆ గొడవ సద్దుమణిగింది. అటు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సీన్ రివర్స్ అయింది. పి గన్నవరంలో పవన్ ఫోటోను లేపేస్తే అటు పిఠాపురంలో ఏకంగా చంద్రబాబు ఫోటోనే లేపేశారు. పిఠాపురంలో స్థానికంగా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నాయకులతో ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. అట్నుంచి కూడా అంతకు మించి రియాక్షన్ వచ్చింది. పిచ్చి పిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి జనసేన నేతలు పెడం దొరబాబు, తుమ్మల బాబు దూసుకెళ్లారు. దాదాపుగా వర్మను కొట్టినంత పనిచేశారు. అది గమనించిన తోటి నేతలు నిలువరించారు. ఈలోపు టీడీపీ జనసేన నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం నెట్టుకున్నాయి. అసలు దొరబాబు అనేవాడు ఎవడు? మట్టి వ్యాపారం చేసుకునేవాడు. చెరువులు తవ్వడానికి వచ్చాడు. టీడీపీ ఎవరిపైన అయితే పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడు. చంద్రబాబు ఆదేశాలతోనే ప్రశాంతంగా ఉంటున్నాం. గెలిపించిన టీడీపీ మీదే పడి కొడతారా అంటూ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో పైకి సఖ్యతగానే ఉంటున్నట్లు కనిపిస్తున్నా టీడీపీ జనసేన నేతలు మాత్రం క్షేత్రస్థాయిలో సై అంటే సై అంటున్నారు.